Praise the Lord. Glory to Jesus. Hallelujah. Hallelujah. Amen. ఓకే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే క్రిస్టియన్స్ షుడ్ నెవర్ లివ్ ఇన్ లైస్. అబద్ధాలలో జీవించకూడదు. ఆమేన్. Amen. అబద్ధంలో జీవించకూడదు. మన పౌలు భక్తుడు ఏం చెప్తాడు? సర్వాంగ కవచం గురించి మాట్లాడుతూ ఫస్ట్ చెప్పేదేంటి? ఆయన ఫస్ట్ ఆ యొక్క ఆర్మర్ అంతటికి ఫస్ట్ ఉండాల్సిందేంటి? ట్రూత్, సత్యమను దట్టి అంటాడు. సత్యమను దట్టి. నీకు సత్యమే లేకపోతే యుద్ధానికి పోకముందే నువ్వు ఓడిపోయినట్టు. అర్థమవుతుందా? సత్యంలో బ్రతకాలి. అందుకే రోజు ప్రార్థన చేయండి, ప్రభువా నేను అబద్ధాన్ని నేను పలకకూడదు, నేను ఎవరైనా చెప్పే అబద్ధాలను నేను నమ్మకూడదు. అర్థమైందా? నన్ను సత్యంలో నడిపించు, సర్వసత్యంలో నడిపించు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, వాళ్ళు మాట్లాడేది బుస్సులా, వాళ్ళు మాట్లాడేది అబద్ధాలా, అట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమేట్ చేస్తాడు. ఆమేన్. మనం ఎందుకంటే మనం అబద్ధాలలో జీవించకూడదు. ఒక క్రైస్తవుడు అబద్ధంలో నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఒక అబద్ధాన్ని నమ్ముతున్నామంటే కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పిల్లలు ఏం చేస్తారంటే యేసుప్రభు నమ్ముకొని ఉంటారు. నమ్ముకున్న తర్వాత కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి నచ్చిన, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి నచ్చిన, ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని చిత్తం, ఇంకా అదే ఉంటుంది అనమాట. అదొక అబద్ధం. ఆ చిత్తం కాదు, ఏం కాదు. వీళ్ళకున్న లస్ట్ఫుల్ థింగ్స్తో ఇదే కావాలా, ఇదే కావాలి. లాస్ట్కి ఏమవుతుంది? భగ్గమని బుగ్గి అయిపోతుంది అంతా. అర్థమవుతుందా? అబద్ధంలో జీవించకూడదు. నువ్వు ఎప్పుడు సక్సెస్గా ఉంటావు, నీ ఫెయిత్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందంటే వెన్ యూ వాక్ ఇన్ ది ట్రూత్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, లైట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యపు వెలుగులో మనం నడిస్తేనే మనము సక్సెస్ఫుల్గా జీవిస్తాము. ఆమేన్. సక్సెస్ అంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రాస్పరిటీ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అనారోగ్యతను రానివ్వద్దండి. ఇది నీ బాధ్యత. ప్రతి ఒక్క క్రైస్తవునికి ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన వరం. హెల్త్, యేసుక్రీస్తు ఆయన పొందిన దెబ్బల వలన మనం స్వస్థత పొందితే మీ అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి రోగాలు? రానివద్దు. నీ నోట్లో అధికారం ఇచ్చుడు దేవుడు. నీ హృదయంలో యు బీ డిటర్మిన్డ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలవ్ ఎనీ సిక్నెస్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలవ్ ఎనీ పావర్టీ ఇన్ మై లైఫ్. పేదరికాన్ని అలవ్ చేయను. యు టేక్ ఎ స్టాండ్. హల్లెలూయా. Hallelujah. లోకంలో ఉండే అనేక అబద్ధాలలో ఒక అబద్ధం ఏంటంటే గుడ్ ఫ్రైడే. మీరు వింటున్నది కరెక్టే. లోకంలో ఉండే అనేక అబద్ధాలలో గుడ్ ఫ్రైడే అనేది ఒక పెద్ద అబద్ధం. సంఘాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అబద్ధం అంటున్నా అంటే జీసస్ నెవర్ డైడ్ ఆన్ ఏ ఫ్రైడే. ఫస్ట్ పాయింట్, యేసు ప్రభు ఫ్రైడేనా చనిపోనే లేదాయన. ఏం బ్రదర్ మీరు యేసు ప్రభు చనిపోయిన దాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు? నేను యేసు ప్రభు చనిపోయిన దాన్ని క్వశ్చన్ చేయటంలే. యేసు ప్రభు చనిపోయాడు, మరణించాడు, నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు కూడా. హల్లెలూయా. Hallelujah. ఒకటి ఆలోచిద్దాం, చనిపోయింది గొప్పనా, తిరిగి లేచింది గొప్పనా? తిరిగి లేచింది. గట్టిగా చెప్పండి. తిరిగి లేచింది గొప్ప. చనిపోయింది అని పట్టుకొని నేర్చుకుంటుంటే ఉపయోగమా? యేసు ప్రభు ఆయన గురించి ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథం 1:18 చూడండి. యేసు ప్రభు తనను గురించి తానేం డిక్లేర్ చేస్తుంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మృతుడు ఎన్ని రోజులు? ఆయన మృతుడైంది ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు మృతమైంది ఎక్కువనా? 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికింది ఎక్కువనా? ఆయన 33 సంవత్సరాలు బ్రతికింది గొప్ప, ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సిలువకు పోయింది, ఆయన ఏదో తప్పు చేసి పోలేదు. మన కోసము ఆయన మన యొక్క పాపముల కోసం, శాపముల కోసం, మన యొక్క పేదరికం, మన యొక్క అవమానాలు, మన యొక్క ఏమంటారు న్యాయంగా దేవుని నుంచి రావాల్సిన ఉగ్రత, శిక్ష, వీటన్నింటి కోసం ఆయన చనిపోయిండు. ఆమేన్. ఆమేన్. సైతానును ఎప్పుడో తన కోసం ఆయన జయించిండు యేసు ప్రభు. సైతాను వచ్చి చాలాసార్లు టెంప్టేషన్స్ పెట్టిండు యేసు ప్రభును. కొండ మీదకి తీసుకుపోయి అవి చూపించి ఇవి చూపించి అన్నీ అయిపోయి. ఒకసారి శిష్యులు పేతురు కూడా చెప్తాడు, నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు అంటే యేసు ప్రభు ఏమంటాడు? సైతాన్ ఎనికిపో, వెళ్ళిపో అంటాడు.
అర్థమైందా? అంటే ఇవన్నీ సైతాను చాలాసార్లు టెంప్టేషన్స్ తీసుకొచ్చిండు యేసు ప్రభుకు. మనకు రిమార్కబుల్గా కొన్ని బైబిల్లో రాయబడ్డాయి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఓడిపోలే శోధనకు. ఆయన ప్రతి శోధనను జయించుడు. ఆయన జయించి అలాగే ఉండగలిగిన వ్యక్తి. కానీ మనం ఓడిపోతున్న వ్యక్తులము. మన కోసము ఆయన జయించి ఆ విజయాన్ని నీకు నాకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం పోరాడటం లేదు, మనం జయించిన వ్యక్తులం. ఆమేన్. 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 సమస్య వచ్చింది, నువ్వేంటి ఆ సమస్యతో ఇప్పుడు నువ్వు పోరాడాలా? లేదు, యు ఆర్ ఆల్రెడీ విక్టోరియస్. అది నువ్వు ప్రొక్లెయిమ్ చేయాలి. నేను ఎప్పుడో విజయాన్ని పొందిన వ్యక్తిని. ఆమేన్. ఆ సమస్య తన తల నీ మీద ఉంచిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యు షుడ్ నో దట్. నాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే నన్ను ఎన్నటెన్నటికీ విజయోత్సవంలో నడిపిస్తున్న దేవుడు. నన్ను ఎన్నటెన్నటికీ దేవుడు గొప్పగా పెట్టిన దేవుడు. నేను ఓడిపోవటానికి లేను అనేది మనం గ్రహించాల. యేసు ప్రభు చనిపోయింది దేనికోసం? ఆయన చనిపోయింది ఓడిపోయింది కాదు. ఆయన చనిపోవడం వల్ల నరకానికి పోగలిగిండు. ఆమేన్. ఆమేన్. ఒకసారి పోప్ రాసిండు. నాకు భలే బాధ అనిపించింది. ఈ పోపులు వీళ్ళంతా చేసే పనులు ఇవే. మన మనుషుల జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఓటములు వస్తాయి. యేసు ప్రభు కూడా సిలువలో ఓడిపోయిండు, మళ్ళీ 3 రోజుల తర్వాత గెలిచిండు అని రాసిండు. పోప్ రాసిన మాటలు ఇవి. దిస్ ఈజ్ సమ్వేర్ ఇన్ 2016. ఐ నెవర్ ఫర్గెట్. యేసు ప్రభు ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా ఓడిపోలేదు. ఆయన యు నో దట్. ఒక్క క్షణం కూడా ఓడిపోలేదు. సిలువలో మరణించకపోతే నీకు నాకు విమోచన రాదు. సిలువలో మరణించకపోతే నరకానికి పోవడానికి ఎంట్రీ లేదు. నీ పాపము నా పాపం ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన నరకానికి పోవాల్సి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన నరకానికి పోయిండు కాబట్టి నరకంలో ఉన్న సైతాన్ యొక్క ఆ దళానంతటిని కూడా నాశనం చేసేసిండు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హీ కేమ్ బ్యాక్ విక్టోరియస్. అదే చదవండి, ప్రకటన 1:18 ఇంకో మాట ఉంది చూడండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. ఆమేన్. మరణపు యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. అంతవరకు సైతాను మనుషులను మరణానికి అన్నిటికీ గురి చేసేది. ఆ అధికారం ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు దగ్గర అధికారం ఉందంటే అది నీ దగ్గర ఉన్నట్టే. సైతాన్ కొన్నిసార్లు నీకేదో చేసి నేను చంపేయాలా, నువ్వు చచ్చిపోతావు అనే మాట, చచ్చిపోయేదే మాటనే లేదు మన జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. యు కాంట్ డై, ఐ కాంట్ డై. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఉంది ఆ తాళం. సైతానికి అసలు అధికారమే లేదు. మరణము యొక్కయు పాతాళము యొక్కయు, వాడికి పాతాళంలో కూడా ప్లేస్ లేదు సైతాన్కు. అర్థమవుతుందా? మరణానికి అస్సలు వాడి దగ్గర పవర్ లేదు. ఒకరిని చంపే పవర్ లేదు. సైతాన్ వచ్చి రాత్రి నిద్రలో మీకు ఎవరికైనా నిన్ను చంపేస్తానంటే ఏం చెప్తారు? పోయిరా పో అని చెప్పాలి. దట్స్ ది ఓన్లీ థింగ్. ఒక స్మైల్ ఇచ్చి నీ చేత కాదు, నీది అయ్యేది కాదు, ఇది వెళ్ళిపో, యు ఆర్ పవర్లెస్, ఐ రిబ్యూక్ యూ ఇన్ జీసస్ నేమ్, వెళ్ళిపో, ఉండటానికి లేదు. అదే మీరు అమ్మో నన్ను చంపేస్తావా, ప్లీజ్ చంపొద్దు అంటే ఇంక అయిపోయింది, వానికి అధికారం ఇచ్చేసినట్టు. నీ నోటి మాటలు నువ్వు ఏం నమ్ముతున్నావు అనేది దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ గివ్ అథారిటీ టు సేటన్. నీ అధికారాన్ని సైతానుకు ఇయ్యకు ఎప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, మీరు యేసు ప్రభు చనిపోయింది శుక్రవారం కాదంటున్నారు, మరి అన్ని సంఘాలలో చేస్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి, 38 నుంచి 40 వరకు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను. ఒక నిమిషం, నీ వలన అన్నారు, ఇంగ్లీష్ లో చదవండి. Then certain of the scribes and of the Pharisees answered, saying, Master, we would see a sign from thee. మీ నుంచి ఒక సూచన. ఎందుకు సూచన అడుగుతున్నారు తెలుసా వాళ్ళు? నువ్వు దేవుని మనిషి అనుకుంటున్నావు కదా, నువ్వు మాకు దేవుని నుంచి వచ్చిన ఒక సూచన ఇవ్వు అంటాడు. ఇంకో చోట కూడా చూపిస్తా నేను వాట్ దే వర్ ఆస్కింగ్. 39వ వచనం చూడండి. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. 40వ వచనం.
యోన 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక్కటే సూచన, వేరే సూచనలు లేవు. వాళ్ళను ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నువ్వు నిజంగా దేవుడివా, నువ్వు దేవుడి నుంచి వచ్చావా, ఒక సూచన మాకి, అప్పుడు మేము నమ్ముతాం. నువ్వు బోధిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, సూచక క్రియలు అన్నీ జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు నిజంగా దేవుడి నుంచా, లేకపోతే నువ్వు బయల్జబుల్ టైపా, నువ్వు ఏ టైపు, మాకు ఒక సూచన కావాలా. యేసు ప్రభు చెప్పినది, యోనా ఏ విధంగా అయితే 3 రాత్రులు 3 పగళ్ళు ఆ యొక్క చేప కడుపులో ఏ విధంగా సముద్ర గర్భంలో ఎలా ఉన్నాడో, అలానే మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో, భూమి లోపల, ఆమెన్, బాడీ చచ్చిపోయి పైన ఉండడం కాదు, పాతి పెట్టిన తర్వాత 3 రాత్రులు 3 పగళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. 3 రాత్రులు 3 పగళ్ళు. అందరు చెప్పండి, 3 రాత్రులు 3 రాత్రులు 3 పగళ్ళు. ఓకే, 3 రాత్రులు 3 పగళ్ళు. ఫ్రైడే చచ్చిపోతే అవుతుందా? ఎందుకంటే యేసు ప్రభు సండే అర్లీ మార్నింగ్ లేచిండు అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఆమేన్. ఆమేన్. ఓకే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా సిమిలర్ డిస్కషన్ జరుగుతుంది. మత్తయి సువార్త 16:1-4 అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. ఆకాశం నుంచి అంటున్నాడు. ఆకాశం నుంచి అంటే యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉన్న పదం ఏంటంటే ఫ్రమ్ హెవెన్. నువ్వు హెవెన్ నుంచి వచ్చినావు కదా, మరి హెవెన్ నుంచి మాకు చూపించు. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. యోనా సూచక క్రియ యేసు ప్రభు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఎవరి జీవితాల్లో రాకూడదు. అర్థమైందా? వాళ్ళు శోధిస్తున్నారు యేసు ప్రభును, అందుకని వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 3 రాత్రులు 3 పగళ్ళు కావాలి అంటే ఫ్రైడే చనిపోయింది అనుకుందాం. కొందరు ఏమంటారు ఫ్రైడే మధ్యాహ్నం అని. సరే, ఫ్రైడే మధ్యాహ్నం చనిపోతే ఇమ్మీడియట్గా పుడిచిపెడితే కూడా సాటర్డే సండే అర్లీ మార్నింగ్ లేచిండు ఆయన. బిఫోర్ ది సన్ కేమ్ హీ కేమ్ అవుట్. ఎంత అవుతుంది? 1:30 రోజే. ఆమెన్. ఆమేన్. నేను ప్రీవియస్గా కూడా మీకు చెప్పాను, అంటే మన మెసేజెస్లో ఉన్నాయి, గమనించండి, వెతకండి. జీసస్ డిడ్ నాట్ డై అనే ఫ్రైడే అని ఉంటుంది. అండ్ చూడండి, యూ విల్ ఫైండ్ సో మెనీ థింగ్స్. నేను విత్ ఆల్ ప్రూఫ్స్, బిబ్లికల్ ప్రూఫ్స్తో నేను చెప్పి ఉంటున్నాను. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన దినం ఏంటి తెలుసా? నిస్సాన్ 14. నిస్సాన్ అనే నెల. మనకి ఎట్లా జనవరి ఫిబ్రవరి అలా ఉంటాయో, నిస్సాన్ అనేది జూయిష్ క్యాలెండర్లో నిస్సాన్ అనే ఒక నెల ఉంది. ఇజ్రాయలైట్స్కు తెలుస్తుంది. 14వ రోజు. ఇప్పుడు 2026లో అది ఎప్పుడు వస్తుంది? నిస్సాన్ 14 అంటే 31st మార్చ్ వస్తుంది. 31st మార్చ్ మధ్యాహ్నం నుంచి 1st ఏప్రిల్ మధ్యాహ్నం వరకు జరుగుతుంది ఆ రోజు. అంటే యేసు ప్రభు చనిపోయిన కాలము అదనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు అది పట్టుకొని మనము మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకుంటే ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళు బర్త్డే చేసుకుంటున్నారు, 31st బర్త్డే చేసుకోవాలనుకున్నారు. లేదు మార్చి కొంచెము 2 రోజులు ఇట్లు పెట్టుకో, లేకపోతే అట్టు పెట్టుకో అంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? కొందరు ఇళ్లలో చనిపోయిన దినాలు చేస్తారు, చనిపోయిన వాళ్ళకి దినాలు. వాళ్ళకు చనిపోయిన దినం ఇప్పుడు వద్దులేపా, ఇంకా 2 రోజులు అందరికీ అనుకూలంగా ఓ రోజు పెడదామంటే ఎట్లుంటుంది? చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కానీ యేసు ప్రభు విషయానికి వచ్చేసరికి సైతాన్ ఈ లోకంలో ఏం తీసుకొచ్చింది తెలుసా? ఒక అబద్ధాన్ని తీసుకొచ్చిండు. ఆయన శుక్రవారం చనిపోయినట్టు, ఆదివారం లేచినట్టు. బైబిల్లో ఉండేదానికి టాలీ కావటం లేదు. కొందరిని అడిగితే ఏమంటారంటే సబ్బాత్ దినం అన్నారు కదా. అక్కడ బాగా గమనించండి, బైబిల్లో సబ్బాత్ అనేది శనివారం. సబ్బాత్ అంటే శనివారం. అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒక గ్రాండ్ సబ్బాత్ ఉంది వాళ్ళకు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అది. ఈ సబ్బాత్ అంటే ఏంటంటే వాళ్ళు
ఈ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు బయటికి వచ్చే రోజు దాన్ని సబ్బాత్ ఆచరిస్తారు వాళ్ళు. అప్పట్లో అంటే వాళ్ళు ఏ రోజైతే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారో అది శనివారం. బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది ఆదివారం అయింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి సోమవారం. అట్లా ప్రతి సంవత్సరానికి అది మారుతూ ఉంటుంది. అలా మారుతూ మారుతూ యేసు ప్రభు చనిపోయేప్పటికీ ఆయన చనిపోయిన రోజు తర్వాత రోజు సబ్బాత్ వచ్చింది. అర్థమవుతుందా? అంటే ఎగ్జాక్ట్గా అదే రోజు, చనిపోయిన రోజు తర్వాత కాదు, చనిపోయిన రోజే అది సబ్బాత్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ ఇట్? ఆయన సబ్బాత్ దినంన వాళ్ళు ఆచరించాల్సిన బలి పశువు. యేసు ప్రభు కరెక్ట్గా అదే రోజు చనిపోవాల. అర్థమైందా? ఆర్ యు గెటింగ్ ఇట్? yes. అది గ్రాండ్ సబ్బాత్. గ్రాండ్ సబ్బాత్ ఎప్పుడు పడిందంటే యేసు ప్రభు చనిపోయిన ఆ యొక్క వారంలో గురువారం రోజు తెల్లారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది గ్రాండ్ సబ్బాత్. ఆ రాత్రి నుంచి తెల్లారుజాములకు మొదలవుతుంది సబ్బాత్. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, సబ్బాత్ తొందరగా వస్తుంది కాబట్టి ఆయన ఏం చేస్తారు, తొందరగా పూడ్చిపెట్టేశారు. గురువారం రోజున తెల్లవారుజామున యేసు ప్రభువును పూడ్చిపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు 3 రోజులు కంప్లీట్ డేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, గురువారం తెల్లారుజాము నుంచి శుక్రవారం తెల్లారుజామున, శనివారం తెల్లారుజామున, ఆదివారం తెల్లారుజామున ఎవరు ఆపినా ఆగడు ఇంకా. హల్లెలూయా. దట్ ఈస్ రిటర్న్, రాయబడింది. యోనా ఏ విధంగా ఉంటాడో నేను ఆ విధంగా భూమిలో ఉంటాను. ఆమేన్, ఆమేన్. ఆ టైం దాటినాక ఎవ్వరేం చేసేదానికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ అబద్ధాలలో బ్రతకకూడదు. నేను ఐ కమ్ ఫ్రమ్ ఏ డినామినేషనల్ చర్చ్. నేను ఒక సంఘం నుంచి వచ్చిన. యేసు ప్రభువుని అంగీకరించిన తరువాత నేను ఇవన్నీ పక్కబడేసిన నా జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, మరి మీరు గుడ్ ఫ్రైడేకి పోయి ఎక్కడైనా బోధించలేదా? బోధించిన. ఏం బోధించిన? గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారు తెలుసా? అన్ని సంఘాలలో 7 మాటలు, 7 మాటలు, ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా నువ్వు. అది కూడా ఒక్కొక్క మాటను ఒక్కొక్కరే చెప్పాలా. స్పెషల్ స్పీకర్స్ ఆ రోజు అందరు వచ్చేస్తారన్నమాట. 7 మాటలు కాదు, యేసు ప్రభు చాలా మాటలు మాట్లాడిండు. హల్లెలూయా. శిష్యులు కూడా ఆయన మరణాన్ని గురించి, ఆయన తిరిగి లేయడం గురించి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఆమేన్. సైతాన్ ఏ విధంగా డివియేట్ చేస్తున్నాడు అనేది మీరు గమనించాలా. సైతాన్ ఏంటంటే యేసు ప్రభు చనిపోయిండు కానీ గుడ్ ఫ్రైడే అని పెట్టేస్తున్నారు. గుడ్ ఫ్రైడే అనేది ఫిక్స్ చేసుకున్నారు. సంఘాలలో అందరూ గుడ్ ఫ్రైడే. ఆ రోజు దీన మనసులతో మనం పాటలు పాడాలి. దీనంగా అంటే దుఃఖంతో. కొందరు ఏడుస్తుంటారు, తప్పనన్ను నేను. కానీ అదేం తెలుసా, ఇట్స్ లైక్ ఏ మోకరీ. దేవుని నువ్వు అవమానపరుస్తున్నావు. ఆయన చనిపోయిన రోజే కాదు, ఆయన చనిపోయిండు అని చెప్తారు. ఆయన చనిపోయిన దానికంటే కూడా ఆయన తిరిగి లేచింది ఇంపార్టెంట్ నీ జీవితంలో. దాన్ని పట్టుకోకుండా చచ్చిపోయింది పట్టుకొని దానికి ఒకటి. ఆమేన్, ఆమేన్. ఇంకొన్ని సంఘాల్లో, మా సంఘంలో ఉండేది, నవంబర్ 2 వస్తే ఏం చేస్తారు తెలుసా? సమాధుల పండగ, పెద్దల పండగ. విన్నారా ఇట్లాంటి మాటలు? మీద ఉంటే వినొచ్చు. అది కూడా ఒక బోగస్. అది దట్స్ ఎ ట్రెడిషన్. ఏం చేస్తారు ఆ రోజు? ఏం చేయరు. ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోతారు. ఏది? సమాధుల దగ్గరికి. వాళ్ళు ఉన్నారా అక్కడ? వాళ్ళు లేరు. వాళ్ళు పరలోకంకో పోయి ఉంటారు, నరకానికి పోయి ఉంటారు. కానీ పాస్టర్స్కు ఫుల్ కలెక్షన్ ఆ రోజు. ఎట్లా? ఎన్ని సమాధులు ఉంటే అంతమంది వాళ్ళకు కానుకిస్తారు. భలే ఉంటుంది అది. బాగా మంచి బిజినెస్ అది. ఆయన ఏం లేదు, ఆయనకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వీళ్ళు రాసిస్తారు పేర్లు. ఈ మనిషి పేరు ఇది చదువు. ఆ మనిషి గురించి చెప్తారన్నమాట. ఏమని? ఈ మనిషి ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగజేయి ప్రభువా అంటాడు. అంతే. ఆయనతో ప్రార్థన చేస్తే కానుకొచ్చేసి చాలు. నిత్య విశ్రాంతి ఆడ రావాలా? ఆయన చనిపోకముందు యేసు ప్రభువుని అంగీకరించి, అర్థమైందా? యేసు ప్రభువుని అంగీకరిస్తే నిత్య విశ్రాంతి. నువ్వు చెప్పినా, నువ్వు ప్రార్థన చేసినా, చేయకపోయినా నడిచిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఉల్టా. అంటే ఏమని? ఇప్పుడు చనిపోయిండు, ఇక్కడ నుంచి అవతలకి దుంకాల. ఆయన నరకంలో ఉంటే కూడా నిత్య విశ్రాంతి కలగాల. ఎట్లా కలుగుతుంది? యేసు ప్రభు మనకు ఆల్రెడీ ఒక నిజంగా జరిగిన ఒక విషయం చెప్పిండు. లాజరు ధనవంతుడు అనే కథ. దాంట్లో అబ్రహాం ఏమని చెప్తాడు? అయ్యా, నువ్వు ఇక్కడికి రాలేవు, మేము అక్కడికి పోలేము, మన మధ్య పెద్ద అగాధం ఉంది అంటాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అంతే. ఒకసారి డిసైడ్, నువ్వు ఈ లోకంలో యేసు ప్రభువుని అంగీకరిస్తే పరలోకానికి పోతావు.
యేసు ప్రభు నాకొద్దు అనుకొని నీ పనికిమాలిన జీవితం జీవిస్తే నరకానికి పోతావు. ఇంకా వేరే మార్గం లేదు మధ్యలో. నీ ఆత్మకు చచ్చిపోయిన తర్వాత విశ్రాంతి రాదు. చచ్చిపోకముందే నువ్వు ఆ విశ్రాంతిని కొనుక్కొని పోవాలి. ఇక్కడ ఎట్లా కొనుక్కోవాలా? యేసు ప్రభు నమ్మడం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని తెలుసుకోవడం ఇంపార్టెంట్. 13వ వచనం చూడండి, మత్తయి సువార్త 16లో 13 నుంచి 17 చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? ఆ యొక్క పరిసయ్యులు వచ్చి అడిగిపోయిన తర్వాత సూచన లేదు, ఏం లేదన్నాడు. తన శిష్యులనే అడిగిండు. సరే, వాళ్ళు ఏవో అనుకుంటున్నారు, బయట లోకంలో ఏమనుకుంటున్నారు నా గురించి? నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహానాన్ని కొందరు అనుకుంటున్నారు, ఈ ఏలియా అనుకుంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. సరే, మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే అందరు కామ్గున్నారు. పేతురు సడన్ గా హీ కేమ్ అవుట్. ఏమని? నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. యేసుప్రభు ఏమన్నాడు వెంటనే? నీకు మనుషులు ఇచ్చిన రెవల్యూషన్ కాదు ఇది, పరలోకమందున్న నా తండ్రి నీకు ఇది తెలియపరిచిండు, బయలుపరిచిండు. ఆమెన్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ రెవల్యూషన్. క్రిస్టియన్ లైఫ్ అంటే ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినాం కాబట్టి మేము ఇంకా అదే ఆచారంగా మేము పోతాము అనేది కాదు. క్రిస్టియన్ లైఫ్ అంటే పర్సనల్ గా యూ షుడ్ హ్యావ్ ఎ రెవల్యూషన్ అబౌట్ హూ జీసస్ క్రైస్ట్ ఈస్. ఈయన దేవుని కుమారుడు, ఈయన నా కోసం వచ్చి ఈయన చనిపోయిండు, నాకు బదులుగా చనిపోయిండు, నా కోసం తిరిగి లేచిండు. ఆమెన్. ఆయన ఎప్పటికీ సజీవుడైన దేవుడు అనేది మీరు అర్థం చేసుకోవాలా. అది ఎప్పుడు అర్థమవుతుంది? మన మనోనేత్రాలు తెరవబడాలా, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఆమెన్, ఆమెన్. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 13వ వచనం చూడు. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. నిరర్థకం చేయుదురు. మనం వాక్యం బాగా చదువుతాము, బాగా వింటాము, అన్ని చేసిన తర్వాత ఆచారానికి ప్రకారంగా పోయినాం. ఏది? గుడ్ ఫ్రైడే చేయడానికి పోయినాం, లేకపోతే సమాధుల పండగ చేయడానికి పోయినాం. ఏమైపోయింది? అంతవరకు నీలో పనిచేస్తున్న వాక్యము పని చేయకుండా ఆగిపోతుంది. ఎస్ ఆర్ నో? ట్రెడిషన్స్ వదిలిపెట్టేసేయండి. మీరు వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మా ఇంట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలకు చనిపోయిన వాళ్లకు దండలు కూడా వేసేవాళ్ళు, అగరబత్తీలు పెట్టేవాళ్ళు. నేను యేసు ప్రభువుని తెలుసుకున్న రోజున, వాక్యాన్ని చదువుతున్న రోజున అవి ఇంట్లో పెట్టడానికి వీల్లేదు. నేను ఇంట్లో చిన్నోన్నే అందరికంటే, వాక్యం చూపించి చెప్పిన పెట్టడానికి వీల్లేదు. ఇట్లాంటి దరిద్రాలు మనకు వద్దు. కొందరు ఏమనుకుంటారు, హే వీడికి వీళ్ళ నాయనంటే ప్రేమనే లేదు, ఆడ సమాధిని కడగలేదు, అది చేయలేదు. సమాధిని కడిగినా లేకపోయినా లోపలేముంది? కుళ్ళిపోయినది ఉంది. మీకు అర్థం అవటం లేదు. రియల్ పర్సన్ పరలోకానికి వెళ్ళిపోయిండు. ఐ నో దట్ మై ఫాదర్ ఇస్ సేవ్డ్. మా నాయన యేసు ప్రభువుని అంగీకరించిండు, చనిపోయి వెళ్ళిపోయిండు. మనం లోకంలో ఉన్న వ్యక్తుల కోసం మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సమాధిలో పెట్టిన తర్వాత we have no business to do that. బ్రదర్ మీరు అంత మాట మాట్లాడుతున్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదవండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచిని అడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయంటే, దేవునికి తెలుసు మనుషుల స్వభావం ఏంటంటే, వాళ్ళకి ఎవరితో కనెక్షన్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, సౌలు రాజు బ్రతికినంత కాలం కూడా సమూయేలు ప్రవక్త వచ్చి ఆయనకు
చెప్పేటోడు. ఏమని? నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయొద్దు అని చెప్పేవాడు. సార్ నువ్వు ఎస్. సమూయేలు చచ్చిపోతాడు. సమూయేలు చనిపోకముందే ఈయనకు చెప్పిండు. ఏమని? నిన్ను దేవుడు ఎప్పుడో వదిలిపెట్టేసిండు అని చెప్పిండు. ఆయన సమూయేలు చనిపోయిన తర్వాత ఈ సౌలు రాజుకు అన్ని బ్యాడ్ జరుగుతున్నందుకు ఆయన ఏం చేస్తాడు? ఈ కర్ణపిచాచి అనే ఈ యొక్క కాన్సెప్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళని పైకి తీసుకొస్తారు అనే కాన్సెప్ట్ అది. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ఫెమిలియర్ స్పిరిట్. ఫెమిలియర్ స్పిరిట్ అంటే కర్ణపిశాచినడు. వినండి, ఫెమిలియర్ స్పిరిట్. మనం అందరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సడన్ గా ఎవరో ఒక బయట నుంచి ఒక వ్యక్తి, సమ్ అన్నోన్ పర్సన్, యేసు ప్రభువుని తెలియని వ్యక్తి వచ్చిండు అనుకుందాం. అతను మనల్ని చూసిండు. చూసిన తర్వాత హీ గోస్ అండ్ మీట్స్ విత్ అన్ యాక్సిడెంట్, చచ్చిపోయి ఉంటాడు. ఆయన ఇక్కడ రావడము, మనమంతా ఇక్కడ దేవుని వాక్యం వినడము, ఇదంతా సైతాను సంబంధించిన దయ్యాలు ఎవరైనా చూసింటారు. చూసిన తర్వాత బాగా ఆలోచించండి. చూసిన తర్వాత ఎవరో ఒక వ్యక్తికి ఎక్కడో దయ్యం పట్టింటుంది. ఈ దయ్యమే పోయి ఎవరింట్లోనో ఎవరి శరీరంలోనో దూరింటుంది. ఇప్పుడు కొందరు పాస్టర్లు పోతారు, హే దయ్యం యేసుక్రీస్తు వెళ్ళిపో. నేను వెళ్ళిపోను. కొందరు ఏం చేస్తారు? కొందరు మరి అత్యుత్సాహంతో టేప్ రికార్డర్లు పెట్టి రికార్డ్ చేస్తుంటారు. ఏమని? దయ్యం మాట్లాడిన మాటలు విందాం. ఆ దయ్యం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నువ్వెవరు? నేను ఆటో డ్రైవర్ ఆత్మను, నా పేరు రమేష్, నేను ఫలానా చోట యాక్సిడెంట్ అయింది. అవునా? వీళ్ళు ఏం చేస్తారు? పోయి కనుక్కోడా. పోయి కనుక్కుంటారు. రమేష్ రోడ్ చచ్చిపోయినట్ట. అర్థమైందా? యునో సంథింగ్. మీరెవరు? మేము మీరు ఆ రోజు ఫెలోషిప్లో మీరు వాక్యం చెప్తుంటే మేము వచ్చినాం. ఇట్లాంటి కథలు ఇవన్నీ ఏంటి? ఫెమిలియర్ స్పిరిట్స్. చనిపోయినాడు నరకానికైనా పోయి ఉంటాడు, పరలోకానికైనా పోయి ఉంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇంకా కొన్నిసార్లు ఈ యొక్క సమాధుల దగ్గర పోయి ప్రార్థన సమాధుల దగ్గరికి పోయినప్పుడు, ఈ సమాధుల పండుగలో ఏం చెప్తారు సార్? మేము చిన్నగా ఉన్నప్పుడు మా కుటుంబంలో కొంచెం దేవుని ఇది ఉన్న వ్యక్తి ఒక ఆమె ఉండింది. అంటే షీ యూస్ టు బిహేవ్ దట్ వే అనమాట. ఆమె చెప్పేది, పెద్దబ్బకు ప్రార్థన చేయి, పెద్దబ్బ కోసం ప్రార్థన కాదు, పెద్దబ్బకు ప్రార్థన చేయి. ఇదేంది కొత్త కాన్సెప్ట్ అనుకుంటుంది. చిన్నబ్బకు ప్రార్థన చేయి. ఏమంటే ఆమె తర్వాత చెప్పింది, వాళ్ళు దేవునికి దగ్గర ఉంటారు, నువ్వేదైనా చెప్తే ఆ పిటిషన్ ఆయనకు చెప్తారు. బైబిల్లో ఉందా ఇది? బైబిల్లో ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు నామమున తండ్రికి మీరు పిటిషన్లు చెప్పాలి. మీ అబ్బకో మీ అవ్వకో చెప్పడం కాదు, వాళ్ళు పోయి వాళ్ళు లేరు అక్కడ. అర్థమైందా? దీస్ ఆర్ ఆల్ డిమానిక్ థింగ్స్. కొందరు అట్లనే చేస్తుంటారు. కొందరు అవ్వకు ప్రార్థనలు, తాతకు ప్రార్థన. తాతకు ఏడున్నాడు తాత? అదొక దయ్యం. తాత దయ్యం అని ఒకటి వచ్చి ఉంటుంది. అది నీతో కూడా మంచిగా మాట్లాడుతుంది, కమ్యూనికేట్ చేస్తుంది. అబద్ధాలే చెప్తాడు సైతాను అబద్ధాలే చెప్పేది. నిజం మాట్లాడినట్టున్నా కూడా దాని వెనక ఒక అబద్ధం కంపల్సరీ ఉంటుంది సైతాన్ చెప్పేది. కాబట్టి వీటిని నమ్మకూడదు. చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి నువ్వు మాట్లాడొద్దు. కర్ణపిశాచి అంటే ఏమర్థము? చనిపోయిన వాళ్ళను బయటికి తీసుకొచ్చి మాట్లాడిస్తారు. సారీ, సౌలు రాజు జీవితంలో ఏమైంది? కర్ణపిశాచి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అన్నారు, ఏమయ్యా నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు? నేను సమూయేలుతో మాట్లాడాలనుకుంటున్నాను. సమూయేలుతో మాట్లాడాలనుకుంటున్నావా? అయితే ఉండు, ఒక నిమిషం పిలిపిస్తాం. సమూయేలు నువ్వు పిలిపిస్తామంటే సమూయేలు ఏం వచ్చిండో రాలేదో తెలియదు అక్కడ. ఈ కర్ణపిశాచికి సంబంధించిన వ్యక్తి సమూయేలును గురించిన డ్రెస్సింగ్ అన్నీ తెలిసిన వ్యక్తి. వాళ్ళు ఏం చెప్తున్నారు? అదో ఒక గొంగలి వేసుకొని ఒక ఆయన ఈ విధంగా వస్తున్నాడు పైకి, ఈయన ఆయనే సమూయేలు అని సౌలు. ఇదంతా అబద్ధం, ఇదంతా మోసం. బయటికి వచ్చిండు. ఆ వచ్చిన వ్యక్తి కూడా దయ్యం కూడా, ఏంది సమూయేలు, నువ్వు నన్ను ఎందుకు పిలిపించినావు? నీకు ఆల్రెడీ చెప్పినాను కదా, యెహోవా నిన్ను వదిలిపెట్టేసిందని నీకు ఆల్రెడీ చెప్పినాను కదా. అర్థమైనా? ఇదొక డ్రామా. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అనేవి ఇవే. అందుకే మనం క్రైస్తవులుగా మనం అబద్ధాలలో జీవించకూడదు, అబద్ధపు ఆచారాలలో మనం జీవించకూడదు. నువ్వు చదువుతున్న వాక్యము, నువ్వు వింటున్న వాక్యం అంతా కూడా నువ్వు ఎప్పుడైతే ఆచారాలలోకి వెళ్తావో అది నీ జీవితంలో పనిచేయదు. హల్లెలూయా, హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? దేర్ ఇస్ అ పవర్. యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు ఆచారంలోకి వెళ్ళినట్టయితే దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తావు. మార్క్స్ వార్తలు అదే మాట ఉంది. ఏమన్నాడు? 7వ అధ్యాయం 13లో, విత్ యువర్ ట్రెడిషన్స్ యు హ్యావ్ మేడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్. ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
12వ వచనం కూడా చదవండి. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి హేయంగా ఎందుకు బ్రతకాల? నీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో అందరూ ఇట్లా చేస్తున్నారండి, మేము కూడా ఇట్లా చేయాలి, అది ఆచారం. బైబిల్లో ఉందా? వాక్యంలో ఉంటే చెయ్యి, వాక్యంలో లేకపోతే నువ్వు క్రిస్టియన్ అయితే పక్కకు రా. నువ్వు కాంప్రమైజ్ బ్రతకొద్దు. నేను అట్లా కొంచెం ఉంటా, ఇట్లా కొంచెం ఉంటా. నువ్వు అట్లా ఇట్లా ఉంటున్న టైంలో ర్యాప్చర్ వస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? నేను ఇప్పటికీ చెప్తా, సమాధుల పండగ చేస్తున్నప్పుడు ర్యాప్చర్ జరిగితే సమాధులలో ఉన్న నీతిమంతులు లేచి పైకి వెళ్ళిపోతారు. ఈ పండగ చేసేటోళ్ళందరూ ఆడే ఉంటారు. అర్థమైందా? దేవుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు, వాళ్ళ సమాధులు తెరవడు, వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళకు కొత్త శరీరం వచ్చి నూతన శరీరం, వాళ్ళు ఎత్తబడతారు. ఈ అబద్ధాన్ని నమ్ముకుంటూ పూలదండలు, అగరబత్తీలు, క్యాండిల్స్ అన్ని డెకరేషన్లు చేసే ఈ గ్యాంగ్ అంతా అక్కడే ఉండిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ నాట్ మాకింగ్ ఎనీబడి, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ ఐఎమ్ టాకింగ్. నువ్వు క్రిస్టియన్వా, సత్యంలో బ్రతుకు. నువ్వు క్రిస్టియన్వి కాదు, లేదు నేను కాంప్రమైజ్డ్గా బ్రతుకుతా, నీ ఇష్టం బ్రతుకు. బట్ వెన్ ర్యాప్చర్ కమ్స్ యూ విల్ బి లెఫ్ట్ హియర్. ఆమెన్. ఆమేన్. మనుషులను తృప్తిపరచడానికి లేము, మనం దేవుని మహిమపరచడానికి, దేవుని తృప్తిపరచడానికే మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. హల్లెలూయా. అందరు చెప్పండి ఆ మాట. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. నువ్వు ఆచారాలలో ఉంటే దేవుని వాక్యం నిరర్థకమవుతుంది. కానీ నీ జీవితంలో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించాలి. దేవుని వాక్యం నువ్వు ఎప్పుడైతే చదువుతుంటావో, వాక్యం నీలో మాత్రమే కాదు, నీకు సంబంధించిన అన్ని విషయాలలో దేవుని వాక్యము వ్యాపించాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రబలాల దేవుని వాక్యం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. రెండు విషయాలు పౌలు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నాను, కృపావాక్యానికి అప్పగిస్తున్నాను. నెక్స్ట్, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అది రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో చదవండి, రైట్ ట్రాన్స్లేషన్. ఐ కమెండ్ యూ టు గాడ్ అండ్ టు ద వరల్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఐ కమెండ్ యూ టు గాడ్. ఒకటి, దేవుడికి అప్పచెప్తున్నాను. రెండవది, అండ్ టు ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. అందరు పలకండి. వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృపావాక్యానికి అప్పచెప్తున్నాను. విచ్ ఈజ్ ఏబుల్ టు హూ ఈజ్ ఏబుల్ టు అనడంలా, విచ్ ఈజ్ ఏబుల్ టు. విచ్ అంటే ఏంటి ఇక్కడ? వర్డ్. దేవుడా వర్డా? వర్డ్. వర్డ్. విచ్ ఈజ్ ఏబుల్ టు బిల్డ్ యు అప్ and to give you an inheritance among all those who are sanctified. నీకొక స్వాస్థ్యం ఇవ్వటానికి, నిన్ను బలపరచడానికి, కట్టడానికి ఎవరు ఇంపార్టెంట్ ఇక్కడ? వర్డ్. దేవుని వాక్యం. ఆలోచించండి. ఐ కమెండ్ యూ టు గాడ్ అండ్ టు ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్ అన్నాడు. ఒకవేళ దేవుడికి మాత్రమే నిన్ను అప్పచెప్తాను అంటైతే దేవుడు నిన్ను కట్టడు. ఏంది బ్రదర్ అంత మాట అంటున్నావు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దేవుడు నీ మనోనేత్రాలను తెరుస్తాడు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే దేవుని వాక్యమే నిన్ను కడుతుంది. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభువు వచ్చి నిన్ను డైరెక్ట్గా ముట్టితే ఏం జరుగుతుంది? యూ విల్ గెట్ అన్ ఎన్లైట్నింగ్. పరిశుద్ధ పరలోకపు యొక్క విషయాలు నీకు తెలియచ్చు, కానీ నీ ఆత్మీయ పరిస్థితి మారదు. అర్థమవుతుందా? నీ ఆత్మీయ పరిస్థితి మారాలి అంటే, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు బలపడాలి అంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యంతో కట్టుకోవాలి. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో దేవుడు నాకు హీలింగ్ పవర్ ఇచ్చిండు, ఆ కళలో దేవుడు నాకు ప్రాఫెటెస్ను నన్ను చేసిండు, ప్రాఫెట్ను చేసిండు. బంగారుపేటలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక అక్క ఉండే, ఆమె ఎప్పుడు ప్రాఫెసీస్. నేను కరెక్ట్గా ఎంబీబీఎస్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, ఎంబీబీఎస్లో బర్న్స్ వార్డ్లో ఉన్నా. ఆ రోజు ఆమె కిరోసిన్ పోసుకొని తనంతా నిప్పంటించుకొని షీ వాజ్ అడ్మిటెడ్. దేవుని సేవ, పరిచర్య,
అనేటోళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా? ప్రాబ్లం ఏమైంది? ఆమెకు వచ్చిన కళ కరెక్టా కాదా అది మనకు తెలియదు. కానీ ఏం చేస్తుండాలి? కళ వచ్చిన తర్వాత వాక్యంతో బిల్డ్ చేసుకుని ఉండాలి. అది లేకుండా, వాక్యానికి సమయం లేకుండా ఊరికే వచ్చిన వాళ్ళందరికంటే నీకు నోటికి ఏదో వస్తే అది ప్రాఫెసీలు చెప్పుకుంటూ ఏదో నడిచిపోతుంది జీవితం. కానీ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకు? నీకు తెలియకుండానే యూ విల్ అలౌ సేటన్. ఇప్పుడు మనము నాకు హీలింగ్ పవర్ ఉందని కొందరు చెప్పుకుంటుంటారు. హీలింగ్ పవర్ అనేది సపరేట్ ఏమి ఉండదు. యేసుప్రభు ఏమన్నాడు? మీరు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థతను అందుతారు. ఆమేన్. వి ఎక్స్పీరియన్స్ సో మచ్. కానీ అదే ఒకవేళ నువ్వు వాక్యం చదవకుండా నాకు హీలింగ్ పవర్ ఉంది, ఆ పవర్ ఉంది అంటే సేటన్ విల్ కమ్ అవుట్ అండ్ హీ విల్ టేక్ ఓవర్ యూ. నువ్వు వాక్యంతో నిన్ను నువ్వు కట్టుకోకపోతే నువ్వు బయటికి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక హీలర్, నేను ఒక ప్రాఫెట్, నేను ఒక ప్రాఫెటిస్, ఇలాంటి మాటలు మనం మాట్లాడొచ్చు. కానీ నీలో వాక్యం లేకపోతే అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. ఎందుకంటున్నాను? మోసపోతారు. మీరు మోసపోవడమే కాదు, నీ దగ్గరకు వచ్చి అనేకులను మోసపరచడానికి సైతాను చాలా అర్థమైందా? సైతాను ఎప్పుడు రెడీగా ఉంటాడు ఎట్లా మోసం చేయాలో మనుషులను. అందుకే వీ షుడ్ నాట్ థింక్ టూ హై. మనకు వాక్యం తెలిసిన దానికంటే ఎక్కువ ఆలోచించకూడదు. అర్థమవుతుందా? నీకు వాక్యం మీద నీకు ఎంత అండర్స్టాండింగ్ ఉందో నీ ఫెయిత్ అంతే ఉంటుంది. దానికంటే ఎక్కువగా అతిగా మనల్ని ప్రొజెక్ట్ చేసుకోకూడదు. హల్లెలూయా. అందుకే ఐ కమెండ్ యూ టు గాడ్ అండ్ టు ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆ కృపా వాక్యము నిన్ను కట్టుతుంది కాబట్టి నువ్వు ఆ వాక్యంతో ఎక్కువ గడపాల. ట్రెడిషన్స్లో పోయినావు అనుకో, ఈ సమాధుల పండుగలు లేకపోతే గుడ్ ఫ్రైడేలలో దానిలో ఇన్వాల్వ్ అయిపోయినామంటే ఈ వాక్యం పని చేయదు. ఐఎమ్ వెరీ సీరియస్. మీరు హెచ్వామ్ మాటలు వింటుండొచ్చు, మేము కొంచెం అట్లా మా అమ్మోళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వాళ్ళు అట్టుకున్నారు, మిమ్మల్ని ప్రాసిఫై చెయ్యి. బట్ నేను చెప్తున్నా, తెలుసుకో ఈరోజు హూమ్ యూ వాంట్. నీకు వాక్యం కావాలా, ట్రెడిషన్స్ కావాలా? ఎందుకంటే వాక్యం కావాలంటే వాక్యంతో బ్రతుకు. ఇట్స్ అ ఛాలెంజింగ్ లైఫ్. వాక్యం కావాలంటే వాక్యంతో బ్రతుకు. లేదు నాకు ఆచారాలు కావాలంటే ఇట్స్ అప్ టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10:17 చదువు ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. వినుట క్రీస్తును గురించిన మాటలే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వినాలంటే ట్రెడిషనల్ మాటలు వద్దు. ట్రెడిషన్ సంబంధించినవి. ట్రెడిషన్ ఈజ్ అన్ ఎనిమీ టు యువర్ ఫెయిత్. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఫెయిత్తో నా జీవితం జీవించాలి, నేను బలపడాలి. ఫెయిత్ అనేది ఇట్స్ ఎ కరెన్సీ ఇన్ గాడ్స్ కింగ్డమ్. తెలుసా? ఇప్పుడు మనం షాప్కు పోతాం, షాప్కు పోయి ఏదైనా కొనాలంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే వాడు ఏదైనా వస్తువు ఇస్తాడు. దేవుని దగ్గర కూడా ఫెయిత్ అనేది కరెన్సీ. నువ్వు దేవుని రాజ్యంలో ఏదైనా పొందాలనుకుంటే నువ్వు ఫెయిత్ ఇచ్చి తీసుకో. నీకు ఫెయిత్ ఇవ్వాలా, ఆ ఫెయిత్ పని చేయాలంటే నువ్వు ఈ యొక్క ట్రెడిషన్స్ను దూరం పెట్టేసుకో. నేనైతే లాంగ్ బ్యాక్ నన్ను ఎందరు ఏమనుకున్నా, మా బంధువుల్లో వీనికి ప్రేమ లేదు, వాళ్ళు నాకు తెలుసు ఏముందో దేవుని దగ్గర, దేవునికి తెలుసు, నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో ఏడవనంతా మా డాడీ చనిపోయినప్పుడు ఏడ్చిన. నాకు యేసు ప్రభు దేవుడు అని తెలుసు, నాకు తండ్రి అయిన దేవుడే నా తండ్రి అని తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఐ లవ్ దిస్ మ్యాన్. అర్థమైందా? ప్రేమ ఉంటుంది. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? డోంట్ గో. ఆ సమాధి దగ్గర పోయి ఏం చేయాలా? ఆయనే లేడు. అర్థమైందా? ఆయన లేడు. అడపోయి నేనేం చేయాలా? దయాలతో కూర్చొని మాట్లాడుకోవాలా? లేదు, అవసరం లేదు. డోంట్ గో ఫర్ సర్టన్ థింగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యూ షుడ్ నో హూ యూ ఆర్. 1 పేతురు 1:21 తెలుగులో, 23 ఇంగ్లీష్లో చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఆమేన్. ఆమేన్. మీరు ఎట్లా పుట్టారంటున్నాడు? దేవుని వాక్య మూలముగా మీరు జన్మించారు అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు ఎట్లా పుట్టిండు? బైబిల్ ఏం చెప్తుంది? కన్య మరియ గర్భంలో ఆయన పుట్టిండు. హ్యూమన్గా ఆలోచిస్తే ఒక కన్య జీవితంలో గర్భం వస్తుందా? కన్యకు రాదు. డెఫినెట్గా ఒక స్పర్మ్ ఉండాల. స్పర్మ్ ఉంటేనే ఆ స్పర్మ్ పోయి ఆ యొక్క ఆ స్త్రీ జీవితంలో ఒక ఫర్టిలైజేషన్ జరిగి పిల్లలు పుడతారు.
ఎస్ ఆర్ నో? ఎస్. నీకు ఆ స్పర్మ్ లేకపోతే ఎట్లా పుడతారు? హ్యూమన్లీ ఇంపాసిబుల్. కానీ దేవుడు ఏం చేసిండంటే హీ మేడ్ ఇట్ పాసిబుల్. దేవుడు హీ మేడ్ ఇట్ పాసిబుల్. ఎలా అంటే దేవుడు మాట్లాడిన మాట, గాడ్ స్పోక్ ఏ వర్డ్. ఎవరు మన మరియమ్మ దగ్గరికి దేవుని దూత వచ్చి దేవుని మాట విడుదల చేసిండు. అమ్మ నీకు నీ గర్భమున దేవుడు పుట్టబోతున్నాడు. ఆమె ఏమనింది? ఇది ఎట్లా పాసిబుల్ అనింది. దేవునికి సాధ్యము అనింది. మీరు ఎట్లా చెప్తే అట్లే కానియండి అన్నాడు. బీ ఇట్ అన్ టు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అని చెప్పింది. ఆ వర్డ్ ఎప్పుడైతే ఆమె స్వీకరించిందో ఆ వాక్యము ఏమైంది? ఆమె జీవితంలో యేసుక్రీస్తు అయ్యిండు. హల్లెలూయా. వాక్యమే ఆమె జీవితంలో కడుపులోకి వచ్చి హీ బికేమ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 1:14 చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏ వాక్యం ఇది? యేసు ప్రభువును గురించి తండ్రి అయిన దేవుడు విడుదల చేసిన వాక్యం. ఆ వాక్యాన్ని మరియమ్మ స్వీకరించినప్పుడు యేసు ప్రభు అయిపోయిండు లోపల. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 8:11 చూడండి. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యం. విత్తనం దేవుని వాక్యము అంటే దేవుని వాక్యము విత్తనము. దేవుని వాక్యానికి విత్తనంకు ఉండే లక్షణాలన్నీ దేవుని వాక్యానికి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అందుకే గ్రీక్ లో ఉన్న పదం ఏం తెలుసా? స్పర్మ. సీడ్ కుండే పదం ఏంటి? స్పర్మ. దాని నుంచే ఇంగ్లీష్ లో స్పర్మ్ అనే పదం వచ్చింది. ఆమేన్. ఆమేన్. బాగా ఆలోచించండి. దేవుని వాక్యము నీవు ఏ రోజైతే యేసు ప్రభువును అంగీకరించావో ఆ రోజు నువ్వు వాక్యాన్ని విన్నావు, ఆ రోజు నువ్వు వాక్యాన్ని నమ్మినావు, నమ్మిన తర్వాత స్వీకరించావు. నమ్మితేనే మనం వాక్యాన్ని స్వీకరించావు. స్వీకరించడం వలన వాక్యము నీ లోపలికి వచ్చిండు. ఆమేన్. ఆమేన్. ఆ రోజు నువ్వు తిరిగి జన్మించావని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ఎట్లా జన్మించిండు? వాక్యాన్ని మరియమ్మ స్వీకరించడం వలన దేవుడు ఏమైనా వాక్యం ఇచ్చిండు. ఆ వాక్యము బాగా ఆలోచించండి. వాక్యంకి ఒక పర్పస్ ఉంటుంది. నువ్వు ఏ వాక్యాన్ని తీసుకుంటావో ఆ వాక్యం ఆ పర్పస్. దేవుడు మరియమ్మకు ఏమని చెప్పాడు? నీ గర్భములో దేవుడు పుడతాడు. ఆమె దానికి ఓకే అనింది. దేవుడే పుట్టిండు. హల్లెలూయా. ఇప్పుడు నీవు యేసుక్రీస్తుని గురించిన సువార్తను విన్నప్పుడు నువ్వు నమ్మి స్వీకరించావు. స్వీకరించడం వల్ల ఏమైంది? దేవుని వాక్యము ద్వారా నువ్వు తిరిగి జన్మించావని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు పుట్టింది కూడా వాక్యం వల్లనే, నువ్వు పుట్టింది కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సిమిలారిటీ ఉంది, బాగా గమనించండి. యేసు ప్రభు జన్మించింది వాక్యం వల్లనే, నువ్వు జన్మించింది కూడా వాక్యం వల్లనే. అందుకే 1 యోహాను 4:17 చూడండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము. ఎందుకు? ఆయన పుట్టింది వాక్యానికే, నువ్వు పుట్టింది కూడా వాక్యానికే. హల్లెలూయా. హల్లెలూయా. సేమ్ యేసు ప్రభు ఎట్లా పుట్టిండో వాక్యానికి, మనం కూడా అట్లే పుట్టాం. కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ భూమి యందు అట్టివారమై ఉన్నాము. ఆమేన్. ఆమేన్. యాకోబు పత్రిక 1:18 చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ఒక సంకల్పం కలిగిండు మన గురించి. నేను పలానా రోజున సునీల్ను కనాలి అనుకున్నాడు. దానికి సంబంధించి ఒక వాక్యం చెప్పించిండు ఒక బ్రదర్తో. ఆ వాక్యాన్ని నేను ఆ రోజు విన్నాను. అర్థమవుతుందా? ఆ రోజు నేను జన్మించాను. కానీ దేవుడు ఇంకో మాట అన్నాడు అక్కడ. ఫస్ట్ ఫ్రూట్స్ అన్నాడు, ప్రథమ ఫలాలు. సృష్టి అంతటిలో కూడా యేసుక్రీస్తును అంగీకరించిన నువ్వు నేను ప్రథమ ఫలాలం. ప్రథమ ఫలం అంటే ఏం తెలుసా? ఇట్ ఈస్ హోలీ. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ హోలీ. సెకండ్, ఇట్ ఈస్ ప్రెషియస్ టు గాడ్. దేవుని దృష్టిలో అమూల్యమైనది అది. ఐఎమ్ ప్రెషియస్ టు గాడ్. చెప్పండి. ఐఎమ్ ప్రెషియస్ టు గాడ్. ఐఎమ్ ప్రెషియస్ టు గాడ్. ఐఎమ్ ప్రెషియస్ టు గాడ్. అందుకే మనం ప్రెషియస్ కాబట్టి దేవుడు కన్నాడు మనం. ఆమేన్. డోంట్ థింక్ లో అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఏదో అయిపోయింది, నా జీవితం అయిపోయింది కాదు.
యు థింక్ రైట్. నువ్వు ప్రాపర్గా ఆలోచించు, నీ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే ఆలోచించు. హల్లెలూయా. హల్లెలూయా. వీఆర్ ప్రెషియస్, వీఆర్ ఫస్ట్ ఫ్రూట్స్. ఆమెన్. ఆమేన్. 1 పేతురు 1 అధ్యాయం 23 మళ్ళీ ఒకసారి చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని వాక్యానికి పుట్టాము అంటే అర్థం ఏంటి? మనము కూడా దేవుని వాక్యమే. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్నారా ఈ మాట? ఎస్. అందుకే బాగా గమనించండి, యేసు ప్రభు వాక్యానికి పుట్టాడు, మనం కూడా వాక్యానికి పుట్టాం. కాబట్టి యేసు ప్రభు లాగానే మనం కూడా వీఆర్ క్యారియర్స్ ఆఫ్ డివైన్ ప్రజెన్స్. దేవుని యొక్క సన్నిధిని మనము మన మీద అనుభవిస్తూ తిరుగుతున్న వ్యక్తులమని గమనించాలి. వీఆర్ నాట్ ఎంప్టీ. మనలో దేవుని యొక్క సన్నిధి ఉంది. వి క్యారీ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను మనం పెట్టుకొని తిరుగుతున్నాం. మనం ఎవరికైనా ఈ మహిమను షేర్ చేయొచ్చు. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళ జీవితంలో ఈ మహిమ వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ వీ హ్యావ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతి కలిగి మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ నెవర్ ప్లాన్డ్ ఎనీ డిఫీట్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి ఏ పరిస్థితిలో కూడా, ఏ సందర్భంలో కూడా ఓటమి అనేది దేవుడు ప్లాన్ చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సాతాను నిన్ను ఓడించలేడు. ఆమేన్. 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 ఏ మనుషులు నిన్ను ఓడించలేరు. హల్లెలూయా. హల్లెలూయా. సో వీఆర్ లైఫ్ గివర్స్. మనలో జీవం ఉంది. యేసు ప్రభు ఏమంటాడు? నాలో జీవం ఉంది. ఆమేన్. ఆమేన్. నేను పలికే మాటలు జీవమై ఉంటున్నాయి అంటాడు ఆయన. హల్లెలూయా. దే ఆర్ ట్రూత్ అండ్ లైఫ్ అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. జీవమై ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. దర్ స్పిరిట్, దర్ లైఫ్. ఆత్మయు జీవమై ఉన్నాయి. నువ్వు చెప్పే మాటలు అవి కూడా ఆత్మయు జీవం. ఎందుకు? ఇద్దరి పుట్టుకొకటే. ఆయన వాక్యానికి పుట్టిండు, నీవు నేను కూడా వాక్యానికి పుట్టాను. నీవు మాట్లాడే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆమేన్. కాబట్టి నోటిని దరిద్రంగా వాడొద్దండి. నోటిని జాగ్రత్తగా వాడండి. ఈరోజు ఆలోచించండి, నీ జీవితంలో హెల్త్ గురించి కానీ, నీ జీవితంలో ఫైనాన్సెస్ గురించి కానీ, నీ జీవితంలో మ్యారేజ్ విషయంలో కానీ, నీకు సంబంధించి ఫ్యామిలీ విషయంలో కానీ ఏమి కావాలి, దాంట్లో నీ మాటలు విడుదల చేయి. నీవు మాట్లాడు మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి కాబట్టి నువ్వు పలికితే అది జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. దిస్ ఈస్ లైఫ్. యు హ్యావ్ లైఫ్ ఇన్ యూ. దేవుని జీవం నీలో ఉంది. ఎట్లొచ్చింది? యేసు ప్రభును నమ్మి ఆయనను స్వీకరించావు కాబట్టి ఆ రోజే దేవుని యొక్క జీవము దేవుని వాక్యం ద్వారా నీలో పని చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నెక్స్ట్ వర్స్. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా మాట నేను పలికిన తర్వాత ఒట్టిగా వెనక్కి రాదు. ఏ పర్పస్తో పంపిస్తానో ఆ పర్పస్ను కంప్లీట్ చేసుకొని వస్తుంది. నీ మాట, నా మాట కూడా అంతే. నీ మాట కూడా అంతే. హల్లెలూయా. హల్లెలూయా. యు గో టు దట్ లెవెల్. ప్రభువా, నేను మీరు ఎట్లా వాక్యంతో జన్మించారో నేను కూడా వాక్యంతో తిరిగి జన్మించాను. ఈరోజు నేను మాట్లాడే మాట, నేను పలికిన మాట ఏ పర్పస్తో నేను పలికింటున్నానో ఆ పర్పస్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకటి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య నామమున విన్న మాటలను బట్టి మాటలను మీకు బట్టి వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నాను మీ కృప తండ్రి, మీకు
కృప తండ్రి. యేసయ్యను యేసయ్యను మీరు వాక్యం ద్వారా మీరు వాక్యము ద్వారా ఎలా పుట్టించారో ఎలా పుట్టించారో మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా మీరు అదే వాక్యం ద్వారా అదే వాక్యము ద్వారా పుట్టించారు. పుట్టించి మేము ఉన్నారు. తిరిగి జన్మించాము. మేము తిరిగి జన్మించాము. మాలో మీ జీవం ఉన్నది. మాలో మీ జీవము మేము ఉన్నది. పలికే మాటలలో మేము పలికే మీ మాటలలో ఆత్మయు మీ ఆత్మయు జీవము జీవము ఉన్నాయని ఉన్నాయని మేము గ్రహించి ఉన్నాము. మేము గ్రహించి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మాకు కావలసినది మాకు కావాల్సిన మేము పలికి మేము పలికి పొందుకోవటానికి పొందుకోటానికి కృపను చూచుమని కృపను యేసయ్య నామమున యేసయ్య నామమున అడిగి ప్రార్థించి అడిగి ప్రార్థించి పొందింటున్నాం తండ్రి. పొందింటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.